ఫ్రెషర్స్ వెళ్ళకూడని కోర్సులు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఎస్ఐపిలో ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఉన్నాయి అనుకుంటారు. ఎస్ఐపి ఫికో, ఎస్ఐపి ఎంఎం ఇలా ఎస్ఐపి హనా ఫ్రెషర్స్‌కి ఎస్ఐపిలో జాబ్స్ ఉండవు. అలాగే ఫ్రెషర్స్‌కి క్లౌడ్ కంప్యూటింగ్ గాని, డెవాప్స్, సేల్స్ ఫోర్స్ ఇలాంటి స్కిల్స్‌లో కూడా చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. అంటే కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి. బట్ చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని కోర్సెస్ ఇంకా అవాయిడ్ చేయాల్సిన కోర్సెస్ వచ్చేటప్పటికి స్క్రమ్ మాస్టర్ లాంటి కోర్సెస్‌లో ఫ్రెషర్స్‌కి ఓపెనింగ్స్ ఉండవు. సో ఫ్రెషర్స్‌కి ఓపెనింగ్స్ ఉండాలి అంటే మీరు మీ చాయిస్ ఖచ్చితంగా ఫ్యూచరిస్ట్‌గా థింక్ చేస్తే బ్లాక్ చైన్, ఐఓటీ, జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ. స్టాండర్డ్ ఆప్షన్‌గా థింక్ చేస్తే ఫుల్ స్టాక్‌లో జావా గానీ, పైథాన్ గానీ, మెర్న్ స్టాక్ గానీ, మెయిన్ స్టాక్ గానీ, డాట్ నెట్ కానీ. లేదు అసలు కోడింగ్ లేకుండా నేను కొంచెం కోడింగ్ తక్కువగా ఫ్రెషర్‌గా వెళ్ళాలంటే సో టెస్ట్ అనలిస్ట్ అంటే క్వాలిటీ అనలిస్ట్, క్యూఏ, టెస్టింగ్ ఇంజినీర్ అంటాం మనం, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్. ఈ ఆప్షన్స్‌లో అంటే ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, లేవని కాదు. ఇవి కొన్ని కోర్సెస్ మీరు ఎట్లా నేర్చుకోవాలి, ఎలా ఆలోచించాలనేది. సో చాలామంది 2025 బీటెక్ పాస్ అవుట్స్‌కి ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి కన్‌ఫ్యూజన్ మీకు గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ ఉంటే సో క్వాలిటీ థాట్‌లో నేను అవైలబుల్‌గా ఉంటాను. సో ఒక రైట్ కెరీర్ అడ్వైస్ అనేది ఇవ్వగలుగుతాను నేను. మీరు ఎప్పుడైనా ఈ కెరీర్ అడ్వైస్ కావాలనుకున్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని అమీర్పేటలో నన్ను కలవచ్చు. లేదు మీరు ఆన్‌లైన్‌లో మాట్లాడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి మీరు నా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు. సో అసలు మీకు ఏ కోర్స్ సెట్ అవుతుంది, ఆ కోర్స్‌ని ఎట్లా నేర్చుకోవాలనేది నాకున్న అనుభవాన్ని మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.